హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ ఇంట్రెస్టింగ్ డ్రామాని స్టార్ట్ చేసుకుందాం. అసలు స్టోరీ ఏంటి అనేది మీకు ఇప్పుడు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓన్లీ రాత్రి టైంలో మాత్రమే ఓపెన్లో ఉండే ఒక మిస్టీరియస్ హోటల్ని చూపించడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడికి వచ్చే ప్రతి మనిషి జీవితాన్ని మార్చే శక్తి ఉన్న ఒక విచ్ ఆ హోటల్ని రన్ చేస్తూ ఉంటుంది. ఆమె పేరు జోహీరా. బయటికి చాలా సైలెంట్, కూల్గా కనిపిస్తుంది. కానీ ఆమె కళ్ళల్లో వింత రహస్యం దాగి ఉంది. ఆమె వండే ఒక్క డిష్ తింటే మన జీవితంలో ఏ కోరికైనా కూడా నిజమవుతుంది. ప్రేమ కావాలా, ప్రతీకారం కావాలా, డబ్బు కావాలా, ఆమెకి అసాధ్యం అనేదే లేదు. కానీ ఆమె నెరవేర్చిన ప్రతి కోరికకి బదులుగా ఏదో ఒకటి మన జీవితంలో ముఖ్యమైనదే తీసుకుంటుంది. మనుషుల కోరికలతో వ్యాపారం చేసే ఈమె రాక్షస, లేక ఆ కోరికలు తీర్చే గార్డియనా అనేది ఈ స్టోరీలో తెలుస్తుంది. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో ఇద్దరు కపుల్స్ ఒక హోటల్ బయట నిలబడి చూస్తూ ఉంటారు. ఆ బోర్డుపై ఈ హోటల్ రాత్రి సమయం నుండి సూర్యోదయానికి ముందు మాత్రమే తెరిచి ఉంటుంది అని రాసి ఉంటుంది. ఇప్పుడు ఆ హోటల్ మూసి ఉండడంతో ఆ జంట అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వారు వెళ్ళగానే హోటల్లోని అన్ని లైట్లు ఒక్కసారిగా వెలిగిపోతాయి. అలాగే బోర్డుపై ఇక్కడ మీ అన్ని కోరికలు నెరవేర్చబడతాయి అని రాసి కనిపిస్తుంది. ఇప్పుడు మనం హోటల్ లోపల ఒక మనిషిని చూస్తాం. అతను విచ్కి తన సమస్య చెబుతూ ఉన్నాడు. అతని కోరిక తగ్గట్టుగానే ఆమె కూడా ఒక స్పెషల్ డిష్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి తన చేతులతో భోజనం పెట్టి వారి కోరికలు నెరవేర్చుతూ ఉంటుంది. దానికి బదులుగా ఆమె ఏదో ఒకటి తీసుకుంటుంది. ఆ పర్సన్ తన సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నేను చాలా పేదవాడిని, కానీ నా పిల్లల్ని అయినా బాగా చదివించి హ్యాపీగా చూసుకోవాలి. నా కోరిక ఏమిటంటే రేపటి లాటరీ నేనే గెలవాలి అంటాడు. దానికి విచ్ కూడా సరే అని చెప్పి ఒక వంటకం తయారు చేసి అతనికి ఇస్తుంది. ఆమె అతనితో నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి అని చెబుతుంది. ఇక ఆ పర్సన్ డిష్ తినడం ప్రారంభించగానే విచ్ అతన్ని ఆపి, నా భోజనం తిన్న తర్వాత నీ కోరిక నెరవేర్చుతాను, కానీ దానికి ధర చెల్లించాలి అని చెప్పింది. కానీ ఆమె మాటలు పూర్తిగా వినకుండానే ఆ పర్సన్ మళ్ళీ తినడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆ భోజనం చాలా రుచిగా ఉంది. అతను తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అతను అన్ని తిని ఇంటికి వచ్చేశాడు. ఇక నెక్స్ట్ డే టీవీలో లాటరీ ఫలితం చూస్తూ ఉంటాడు. అతను నిజంగానే విచ్ చెప్పిన విధంగానే లాటరీ గెలిచాడు. అదే సంతోషంలో ఆనందంతో పిల్లలకి బాయ్ చెప్పి లాటరీ డబ్బు తీసుకోవడానికి కారులో బయలుదేరాడు. కానీ అకస్మాత్తుగా అతనికి చుట్టుపక్కల ఏది సరిగా కనిపించదు. చూపు కోల్పోతూ ఉంటాడు. అంటే విచ్ అతని కోరికలు నెరవేర్చినందుకు బదులుగా అతని కంటి చూపుని తీసుకుంది అని అతను అర్థం చేసుకుంటాడు. విచ్కి ఒక మేనేజర్ ఉంటాడు. ఆమెకి ఎప్పటికీ తోడుగా ఉండే నమ్మకమైన వ్యక్తి. ఎప్పుడూ ఆమెతోనే ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు చాలా కాలంగా ఒకే ప్లేస్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ హోటల్ని వదిలేసి కొత్త చోటు కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. వారు వెళ్ళగానే అక్కడ హోటల్ మొత్తం కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం జిన్ అనే అమ్మాయిని చూస్తాం. తన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ కూడా చాలా కాంప్లికేటెడ్గానే కనిపిస్తుంది. ఏ డెసిషన్ తీసుకోవాలి అన్నా కూడా అది బయటి వాళ్ళు చేసే ప్రెషర్ వల్లే అవుతుంది. నా లైఫ్ నాకు నచ్చినట్టుగా ఎప్పుడు ఉంటుందో ఏమో అని వరీ అవుతూ ఉంటుంది. ఇక ఆఫీస్లో చూస్తే బాస్ కూడా ప్రతిదానికి ఆమెపై అరుస్తూనే ఉంటాడు. ఆ రోజు బాస్ స్టాఫ్ అందరికీ కూడా పార్టీ ఇస్తా అని చెప్పి బార్కి తీసుకెళ్తాడు. ఇప్పుడైనా హ్యాపీగా గడుపుదాం అనుకునే టైంలో అక్కడికి బాస్ భార్య ఎంట్రీ ఇస్తుంది. తన భర్తకి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది అని ఆమెకి తెలిసి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు బాస్ పక్కన హీరోయిన్ ఉండడంతో ఆ ఎఫైర్ ఉన్న అమ్మాయి తనే అనుకుని జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటుంది. మీరు తప్పుగా అనుకుంటున్నారు, మీరు అనుకునే అమ్మాయి తను కాదు అని పక్కన వాళ్ళు చెప్పినా కూడా ఆవిడ అస్సలు వినదు. హీరోయిన్ని ఉతికారేస్తుంది. ఏ కారణం లేకుండా పాపం జిన్ తన బాస్ భార్య చేతిలో కొట్టించుకుంది. ఇక ఏడుస్తూ ఇంటికి వచ్చేస్తుంది. కానీ తన మదర్ ముందు మాత్రం తన బాధను బయట పెట్టదు. ఆవిడ కోసం తీసుకొని వచ్చిన ఫుడ్ని ఇస్తూ ఉంటుంది. ఏంటి ఈ మధ్య ఎక్కువగా డ్రింక్ చేస్తున్నావు, ఏం జరిగింది అని మదర్ అడిగితే, అలాంటిదేం లేదమ్మా, నేను నీ మంచి కూతుర్ని కదా, నా మంచితనం నువ్వు తప్ప బయటి వాళ్ళెవరూ చూడలేకపోతున్నారు, అదే నా ప్రాబ్లం అంటూ నవ్వుతూ అమ్మ ఒడిలోనే నిద్రపోతుంది. ఇక నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే ఆమె బాస్ ఆమెను ఉద్యోగం నుంచి తీసేశాడు అని తెలుస్తుంది. అసలు కారణం ఏంటి అని అడిగితే, నా భార్య మనిద్దరి మీద అనుమానపడుతుంది, నేను నిన్ను జాబ్ నుంచి
తీసేయకపోతే ఆమె నన్ను ఇంటి నుంచే బయటికి పంపించేస్తా అంటుంది అని చెప్తాడు. దానికి జిన్, ఆమె అనుమాన పడిందని నన్ను జాబ్ నుంచి తీసేస్తారా? వర్క్ ప్లేస్లో నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఏ వర్క్ని కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇష్యూ క్రియేట్ చేసింది మీ వైఫే. అలాంటప్పుడు మీ పర్సనల్ గర్జీ పెట్టుకొని నన్ను ఉద్యోగం నుంచి తీసేయడం ఏం బాలేదు అంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నా వైఫ్ని వదిలేయమంటున్నావా? నేను ఈ కంపెనీ సీఈఓ అని మర్చిపోయావా? నాకే ఎదురు మాట్లాడుతున్నావు అంటూ అరుస్తాడు. అయితే ఎవడికి గొప్ప, నువ్వు నన్ను జాబ్ నుంచి తీసేశావు కదా, ఇక నుంచి నీకు భయపడాల్సిన అవసరం నాకు లేదు అంటూ వాదించేస్తుంది. ఇక అదే విషయంలో చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉండి తన బాయ్ ఫ్రెండ్కి జరిగిన విషయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక అప్పుడు అతను భయపడుతూ, జిన్ నీకో విషయం చెప్పాలి, నువ్వు మాత్రం కోపం తెచ్చుకోకు, నేను చాలా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నా అంటాడు. అంటే మ్యారేజ్ ప్రపోజల్ చేయబోతున్నాడేమో అని తను ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. కానీ అతను మాత్రం లెట్స్ బ్రేకప్ అనేస్తాడు. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది, ఒకదాని వెనుక ఒకటి ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ బాధపడినా కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేస్తూ సడన్గా నీకేమైంది, నా వల్ల నువ్వేమైనా వరీ అవుతున్నావా అని అడుగుతుంది. దానికి అతను, చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా, మన ఇద్దరికి సెట్ కాలేదు, మన మెంటాలిటీ కూడా వేరే ఉంది, ఈ 5 years డేట్ చేయడమే చాలా కష్టం అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఈ 5 years రిలేషన్షిప్ 5 minutesలోనే బ్రేకప్ అయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడే మనం లీ అనే అబ్బాయిని చూస్తాం. అతను కొత్తగా ఇంజూ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. తనని తాను స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేసుకుంటాడు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత బయటికి వస్తూ అక్కడ ఉన్న స్పైడర్ వెబ్ని క్లీన్ చేస్తూ అందులో చిక్కుకుపోయిన బటర్ఫ్లైని విడిపిస్తాడు. ఇక దాన్ని చూస్తూ ఫ్రీడమ్ అంటే ఇలా ఉండాలి అని హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి, నేను నిన్ను గుర్తుపట్టాను, లాస్ట్ ఇయర్ రన్నింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశావు కదా, విన్నింగ్కి ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడే నీ లెగ్ ఇంజురీ వల్ల ఓడిపోయావు కదా అంటూ గుర్తు చేస్తుంది. అది గుర్తు చేసుకుని అతను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు చాలా ఫేమస్ ప్లేయర్వి, ఆ ఇంజురీ వల్లే ఓడిపోయావు, లేదంటే ఎలాగైనా నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి అని నాకు నమ్మకం ఉంది, నీ కాలికి గాయమైంది కదా, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. ఇక లీ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ జిన్ తన బ్రేకప్ గురించి ఫ్రెండ్కి చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు ఫోన్లో ఫార్చ్యూన్ చూసుకుంటూ ఉంటారు. అప్పుడు తన ఫ్రెండ్, రేపు నా ఎనిమీస్ వల్ల నాకేదో డేంజర్ జరుగుతుంది అని ఈ ఫార్చ్యూన్ చెబుతుంది, అయితే నేను రేపు ఆఫీస్కి వెళ్ళను అంటుంది. దానికి జిన్, అవన్నీ నమ్మావంటే నీకు నాకు ఫుడ్ పెట్టేది ఎవరు, అలాంటిది పట్టించుకోవద్దు, ఎవడో పనికిరాని వాడు అలాంటి ఫార్చ్యూన్ని రాసి పెడతాడు అని నమ్మకం లేకుండా మాట్లాడుతుంది. ఇక్కడ లిన్ పార్ట్ టైం వర్క్లో ఉన్నప్పుడు తన క్లాస్మేట్ అయిన హాంగ్ జాయ్ చాలా గాయాలతో కనిపిస్తాడు. క్లాస్లోని బుల్లీసే అతన్ని ఇలా కొట్టి ఉంటారు. కానీ ఆ అబ్బాయి మాత్రం వాళ్ళపై ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. అతన్ని ఆ సిచ్యువేషన్లో చూసిన లిన్, నీకేమైంది, ఎవరు కొట్టారు అని అడిగితే అతను మాత్రం బాధగా, నువ్వు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది, లేదంటే నీకు కూడా నాలాంటి సిచ్యువేషన్ వచ్చేలా చేస్తారు అని బాధగా వెళ్ళిపోతాడు. ఇక లిన్ అదే ఆలోచిస్తూ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి జిన్ వస్తుంది. ఒక కోక్ని తీసుకొని మనీ పే చేసి కార్డ్ని అక్కడే వదిలేసి బయటికి వస్తుంది. ఇక ఆ కోక్ని చూస్తూ తన బాయ్ ఫ్రెండ్తో ఉన్న మెమోరీస్ గుర్తు చేసుకుంటూ, వాడు నన్ను మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయాడు, ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లిన్ కార్డ్ని తిరిగి ఇవ్వటానికి వస్తాడు. ఆమె అలా ఏడుస్తూ ఉండటం చూసి టిష్యూస్ ఇస్తూ ఉంటాడు. ఆ పిల్ల ఆ టిష్యూస్తో తన ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ వాడి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది. పాపం ఈ అమ్మాయి ఎంత బాధలో ఉందో అంటూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక జిన్కి జాబ్ పోయింది అనే విషయం తన మదర్కి కూడా తెలుస్తుంది. ఇంకో జాబ్ చూసుకోకుండా మనం సొంతంగా ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ హోటల్ యాజమాన్యం దీన్ని అమ్ముతున్నారు. హోటల్ ఎవరైతే కొనుక్కుంటారో చెఫ్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారంట. ఇక్కడ చూసావు కదా ఎంతమంది ఉన్నారో, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చాలాసార్లు విన్నా, మనం లోన్ సేవింగ్స్ అన్నీ తీసుకొని ఈ హోటల్ని కొనుక్కుంటే కొన్ని రోజుల్లోనే చాలా మొత్తం సంపాదించి లోన్స్ని కూడా క్లియర్ చేయొచ్చు అంటూ లోపలికి తీసుకెళ్తుంది. ఇక హోటల్ ఓనర్ కూడా అన్ని డీటెయిల్స్ చెప్పి హోటల్తో పాటు ఫర్నిచర్, పాత్రలు, చెఫ్స్ అందరినీ కూడా 5 కోట్లకి అమ్ముతాను అని చెప్తుంది. అది విని జిన్ వాళ్ళ మదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు బ్యాంక్లో లోన్ తీసుకొని ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వీళ్ళే ఆ హోటల్కి ఓనర్స్ అయిపోయారు. కస్టమర్లు కూడా చాలామంది వస్తున్నారు. జిన్ అండ్ వాళ్ళ మదర్ కూడా హ్యాపీగా కస్టమర్స్ అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక చెఫ్ వచ్చి, నాకు కొన్ని రోజులు సెలవు కావాలి, నేను నా సొంత ఊరికి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్తాడు. అర్జెంటుగా ఏమైనా వర్క్ ఉంటే వెళ్ళి చూసుకొని రండి, పర్లేదు అని ఆవిడ చెప్తుంది. ఇక ఇక్కడ లీ నెక్స్ట్ ఛాంపియన్షిప్
ఛాంపియన్షిప్ కోసం పార్టిసిపేట్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఎలాగైనా ఈసారి విన్ అవ్వాలి అని చాలా ఆశగా ఉంటాడు. ఆ తర్వాత క్లాస్లో బుల్లీ గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళు హ్యూన్జాయ్ని రౌండప్ చేసి పాడైపోయిన ఫుడ్ అంతా కూడా బలవంతంగా తినిపిస్తూ ఉంటారు. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత హ్యూన్జాయ్కి ఆ ఫుడ్ వల్ల వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయి. అతను వాష్రూమ్కి వెళ్ళబోతూ ఉండగా గ్యాంగ్లోని ఒక అబ్బాయి అతన్ని ఆపేస్తాడు. దాంతో పాపం ఆ అబ్బాయి అక్కడికక్కడే వాంతులు చేసేస్తాడు. అతని యూనిఫామ్ అంతా కూడా మురికైపోతుంది. ఇక లీ ఫాస్ట్గా అతని దగ్గరికి వచ్చి కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు బాత్రూమ్కి వెళ్ళు, నేను ఇదంతా క్లీన్ చేసేస్తా అని చెప్తాడు. ఇక హ్యూన్జాయ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లీ కూడా అతని వెనకే వెళ్తాడు. తన స్పోర్ట్స్ యూనిఫామ్ని అతనికి ఇచ్చి చేంజ్ చేసుకోమని చెప్తాడు. ఇక మురికైపోయిన యూనిఫామ్ని తనే క్లీన్ చేస్తూ ఉంటాడు. లీ ఇంత కేర్గా ఉండటంతో హ్యూన్జాయ్ నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఇక తన ఇంటికి లీని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న హ్యూన్జాయ్ వాళ్ళ మదర్ ఎదురవుతుంది. ఆవిడని చూడగానే లిన్కి తన మదర్ గుర్తు వస్తుంది. అతని మదర్ కూడా ఇలాగే అనారోగ్యంతో బాధపడుతూ చివరికి చనిపోయి ఉంటుంది. అది గుర్తు చేసుకొని కొంచెం డల్ అయిపోతాడు. ఇక ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు, మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక ఇక్కడ మనం విచ్ని చూస్తాం. తను ఇప్పుడు జిన్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది. తన కాళ్ళపై గాయాల స్కార్స్ ఉంటాయి. నేను ఇంకో కోరిక కోరుకుంటే ఏం జరుగుతుందంటావు అని మేనేజర్ని అడిగినప్పుడు మళ్ళీ ఒక కోరిక అడిగితే నీ ప్రాణం పోయే అవకాశం ఉంది అని చెప్తాడు. ఇక ఇక్కడ హోటల్లో చెఫ్ ఇప్పుడు లీవ్లో ఉన్నాడు కాబట్టి వంట పని, క్లీన్ చేసే పని అంతా కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కస్టమర్స్తో నిండిపోయే ఆ హోటల్ ఈ రోజు మాత్రం ఒక్క కస్టమర్ మాత్రమే వచ్చాడు. కానీ ఆ కస్టమర్కి ఆవిడ చేసిన ఫుడ్ ఏం నచ్చలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో జిన్కి ఒక కల వస్తూ ఉంటుంది. అందులో చిన్నతనంలో తన దగ్గరికి ఒక లేడీ వచ్చి 2 క్యాండీస్ని చూపిస్తూ నీకు ఏది కావాలో తీసుకో అని చెప్పిన సీన్ గుర్తు చేసుకుని ఉలిక్కిపడు లేస్తుంది. ఇక అప్పుడే తన మదర్ కంగారుగా వస్తుంది. తెలిసే విషయం ఏంటంటే ఈ హోటల్ వాళ్ళకి అమ్మిన పాత ఓనర్ వారి హోటల్ ఎదుటే చాలా పెద్ద అందమైన హోటల్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆవిడతో మాట్లాడడానికి వెళ్తారు. నువ్వు ఇలా ఎందుకు మోసం చేసావు? హోటల్ సామాన్ స్టాఫ్ అంతా మాకు అమ్మేశావు కదా, మళ్ళీ ఇదే ఏరియాలో, అదే కాకుండా మాకు ఆపోజిట్లోనే ఎందుకు హోటల్ని స్టార్ట్ చేశావు అంటూ అడుగుతారు. దానికి ఆవిడ మీరు మన కాంట్రాక్ట్ పేపర్ని సరిగా చదివినట్టు లేరు, నేను ఈ ఏరియాలో హోటల్ రన్ చేయను అని ఎలాంటి నోట్ని కూడా అందులో రాయలేదు అని ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. ఇక చెఫ్ కూడా అక్కడే కనిపిస్తాడు. వంట రుచి వల్లే కస్టమర్స్ అందరూ హోటల్కి వచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ పాత ఓనర్ అతన్ని కూడా తన వైపుకి మలుచుకుంది. అది చూడగానే ఈ హోటల్ ఓనర్ మనల్ని మోసం చేసింది అని రియలైజ్ అయి గొడవకి వెళ్తారు. కానీ ఆవిడ గార్డులని పిలిపించి వారిని బయటికి గెంటేయిస్తుంది. దాంతో వాళ్ళు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. మాకు మా లైఫ్లో మంచి రోజులు వచ్చాయనుకున్నాం, కానీ ఇది కూడా ఇలా చేదు అనుభవాన్ని నింపుతుంది అనుకోలేదు అంటూ మదర్ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ అవమానాన్ని చూసిన జిన్ చాలా కోపంతో ఈ మనుషులందరూ ఇంతేనా, అందరూ ఇలాగే మోసం చేస్తారా అని కోపంగా ఉంటుంది. ఇక మరోవైపు ఆ బుల్లీ గ్యాంగ్ హ్యూన్జాయ్ని రౌండప్ చేసి కొడుతూ ఉంటారు. ఇక లీ అక్కడికి వచ్చి వాడిని కాపాడాలి అని ట్రై చేసినప్పుడు లీపై కూడా అటాక్ చేస్తారు. ఈసారి లీకి చాలా కోపం వచ్చింది. వారిని ఆపడానికి ట్రై చేస్తూ తిరిగి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ వాళ్ళు ముగ్గురున్నారు, లీ ఒక్కడే కాబట్టి లీకే గాయాలవుతాయి. ఆ ముగ్గురు కలిసి లీని చాలా కొడుతూనే ఉంటారు. అప్పుడే పోలీసులు వచ్చి వీళ్ళు గొడవ పడుతున్నట్టు చూసి వెంటనే అందరినీ స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ జిన్ కూడా ఉంటుంది. ఆ హోటల్ ఓనర్ మీద కేసు పెట్టడానికి అక్కడికి వచ్చి ఉంటుంది. కానీ ఆ పోలీసులు మాత్రం లీగల్గా ఆ ఓనర్పై ఎలాంటి కేసు పెట్టలేము అంటూ రూల్స్ చెప్తూ ఉంటారు. ఇక లీ, హ్యూన్జాయ్, బుల్లీ గ్యాంగ్ అందరూ కూడా పక్కనే కూర్చుంటారు. ఇక అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తూ అసలు గొడవ ఎలా స్టార్ట్ అయింది అంటూ అడగడం మొదలు పెడతాడు. అప్పుడే ఒక ఆఫీసర్ వచ్చి ఒక ఇంపార్టెంట్ పర్సన్ నుంచి కాల్ వచ్చింది, ఆ ముగ్గురు అబ్బాయిల్ని కూడా వదిలేసేయండి, ఆ స్కూల్ ప్రిన్సిపల్కి కావాల్సిన వాళ్ళంట, వాళ్ళని మాత్రమే రిలీజ్ చేయండి అని చెప్తాడు. ఇక అధికారి కూడా వాళ్ళని వెంటనే విడిచిపెడతాడు. తర్వాత లీ అండ్ హ్యూన్జాయ్ని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ జరుగుతుందంతా కూడా చూస్తున్న జిన్కి చాలా కోపం వస్తుంది. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తున్నారు సార్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి మర్డర్ చేసిన వాళ్ళనైనా సరే ఇలాగే వదిలేస్తారా? వాళ్ళు ముగ్గురున్నారు, వీళ్ళిద్దరున్నారు, వీళ్ళే ఎక్కువగా గాయాలతో కనిపిస్తున్నారు, అంటే ఆ ముగ్గురు కలిసి వీళ్ళని అటాక్ చేశారు అని అర్థం కదా, కానీ మీరేంట్రా అంటే వాళ్ళని వదిలేసి విక్టిమ్స్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తారా అని గట్టిగానే ప్రశ్నిస్తుంది.
ఇక వెంటనే ఆఫీసర్ వాళ్ళిద్దరిని కూడా వదిలేస్తాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత లిన్ ఆ అమ్మాయిని గుర్తుపడతాడు. ఆ రోజు ఈ అమ్మాయి కదా అంతగా ఏడుస్తుంది అని గుర్తు చేసుకొని ఇప్పుడు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటాడు. అప్పుడు జిన్ అతనితో నువ్వు ఏ తప్పు చేయలేదు, చాలా మంచివాడివి అని అర్థమవుతుంది. మనిషి ఎంత మంచిగా ఉంటే అంతగా మనల్ని వాడుకుంటారు. ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయి. ఈ క్రూయల్ వరల్డ్లో మనలాంటి మంచి వాళ్ళకి స్పేస్ ఉండదు అని చెప్తుంది. ఇక ఇక్కడ విచ్ సిగరెట్ పొగ పీల్చగానే తన చుట్టూ పొగ కమ్ముకొని గెటప్ అంతా కూడా చేంజ్ అవుతుంది. చాలా అందమైన దుస్తులతో కనిపిస్తుంది. అదే టైంలో ఇక్కడ జిన్ ఆ హోటల్ ఇప్పుడు రన్ అవ్వట్లేదు అనేసి హోటల్ అద్దెకి ఇస్తాము అని నోటీస్ పెడుతుంది. అప్పుడు ఆమె మదర్ కాల్ చేసి కొన్ని రోజులు మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాను, ఆయనకి ఆరోగ్యం బాలేదు, నువ్వు కూడా నాతో పాటు వస్తావా అంటుంది. కానీ జిన్కి మాత్రం తన ఫాదర్ అంటే ఇష్టం ఉండదు. అందుకే నేను రాను, మీరు తొందరగా వెళ్ళి రండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అదే టైంలో డోర్ బెల్ మోగుతుంది. ఎవరు వచ్చారా అని చూస్తూ ఉన్నప్పుడు సడన్గా విచ్ తన హోటల్లో ప్రత్యక్షమవుతుంది. డోర్ క్లోజ్గా ఉన్నా కూడా ఈవిడ లోపలికి ఎలా వచ్చింది అని జిన్ ఆవిడని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె మాట్లాడుతూ నువ్వు ఈ హోటల్ని అద్దెకి ఇస్తున్నావని విన్నాను, అందుకే నాకు అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చా, కానీ దానికి బదులుగా నీకు ఒక కోరికను నెరవేర్చుతాను అంటుంది. ఇక జిన్ ఆశ్చర్యంగా నువ్వెవరు అంటూ అడుగుతుంది. అప్పుడు విచ్ తన కార్డ్ని ఇచ్చి నేను కోరికలు నెరవేర్చే విచ్ని అని చెప్తుంది. కానీ జిన్ నమ్మదు. ఇది 2026 కొరియాలో జీవిస్తున్నాం, అయినా కూడా ఇలాంటి పిచ్చి మాటలు ఎవరు నమ్ముతారు, దయచేసి విసిగించకుండా బయటికి వెళ్ళిపోండి అంటూ నెట్టే ప్రయత్నం చేస్తుంది. అంతే, అక్కడ లొకేషన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఇది ఎప్పుడో అంతరించిపోయిన చరిత్రలోని ఒక ప్లేస్, అయినా కూడా నువ్వు చూడగలుగుతున్నావంటే నేను నీ బ్రెయిన్ని, నీ కళ్ళను కంట్రోల్ చేయగలుగుతున్నా అంటూ మళ్ళీ ఆ ప్లేస్ని చేంజ్ అయ్యేలా చేసి జిన్ని కొండపై నుంచి పడిపోతున్నట్టుగా చేస్తుంది. ఇక విచ్ ఆమె చేయిని పట్టుకొని నీ ఎమోషన్స్ని కూడా నేను కంట్రోల్ చేయగలుగుతున్నా, ఇలాంటి ప్లేస్ నువ్వు ఎప్పుడు కూడా చూసి ఉండవు కదా, అయినా కూడా నీకు కనిపించేలా చేస్తున్నా, ఇప్పుడైనా నమ్ముతావా అంటూ రియాలిటీలోకి తీసుకువస్తుంది. నేను నా మ్యాజికల్ డిషెస్తో విషెస్ని గ్రాంట్ చేస్తూ ఉంటా అంటుంది. కానీ జిన్ మాత్రం ఇంకా షాక్లోనే ఉండిపోతుంది. ఇదంతా మీరు ఎలా చేయగలుగుతున్నారు అన్నప్పుడు ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నా డిష్ తిన్నావంటే నీ కోరిక కూడా నెరవేరుతుంది. ఇది చాలా సింపుల్, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, ట్రై చేయి, నీ కోరిక నెరవేరితేనే ఈ హోటల్ నాకు ఇవ్వు, లేదంటే ఇవ్వకు, నన్ను నమ్మకు, ఇంకెప్పటికీ నీ దగ్గరికి రాను అని చెప్తుంది. సరే, ఈ ఆఫర్ ఏదో బాగుంది అనుకొని వాళ్ళని మోసం చేసిన హోటల్ ఓనర్ మీద రివెంజ్ తీసుకోవాలి అనుకుంటున్నా అంటుంది. ఇక విచ్ కూడా వెంటనే కాంట్రాక్ట్ పేపర్ని తీసి చూపిస్తుంది. ఆ తర్వాత తన బ్యాగ్ నుంచి సామాను తీసి జిన్ కోరిక నెరవేర్చడానికి వంట చేయడం ప్రారంభించింది. వంట పూర్తి చేసి ఆమెకి తినమని చెప్తుంది. ఇక జిన్ కూడా ఆ రుచికరమైన వంట చూసి ఆగలేకపోతుంది. వెంటనే తినడం ప్రారంభించింది. ఆమె తినడం ముగిసిన వెంటనే చాలా ఎలుకలు ఆ హోటల్ ఓనర్ వైపు పరిగెత్తుతాయి. ఆ సమయంలో ఆమె డబ్బు లెక్కబెడుతూ ఉంటుంది. అప్పుడే జంతువులా కనిపించే ఒక శక్తి ఆమె బాడీలోకి ప్రవేశించి చాలా నొప్పిని కలిగేలా చేసి చంపేస్తుంది. అదంతా కూడా దూరం నుంచి విచ్ చూస్తూ ఉంటుంది. తన ఫేస్ అంతా మారిపోతూ ఉంటుంది. ఇక్కడేమో జిన్కి చాలా భయంకరమైన కల రావడంతో ఉలిక్కిపడు లేస్తుంది. నైట్ విచ్ని కలవడం అది కలే అనుకుంటుంది. ఇక ఫ్రెష్ అప్ అయి హోటల్కి వెళ్ళగానే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని చూసి చాలా భయపడిపోతుంది. ఎందుకంటే తన కలలో కనిపించినట్టుగానే ఆ విచ్ చెప్పినట్టుగా తన కోరిక నెరవేరింది. ఆ పాత ఓనర్ చనిపోయింది. నా కారణంగా ఒక మనిషి చనిపోయిందా అని ఆమె చాలా బాధపడుతుంది. లేదు, ఇదంతా జరిగి ఉండదు, అదంతా కలే అయి ఉంటుంది, నేను ఏ విచ్ని కలవలేదు, ఏ విష్ని కోరుకోలేదు అంటూ నార్మల్గానే హోటల్కి వెళ్తుంది. నైట్ తను తిని వదిలేసిన ఫుడ్ అక్కడే ఉంటుంది. అంటే అదంతా నిజమేనా అని రియలైజ్ అవుతుంది. ఇంకో పక్క యూంకి అనే అన్ఎంప్లాయిడ్ పర్సన్ని చూస్తాం. అతను చదివిన చదువుకి తగ్గట్టుగా జాబ్ దొరకట్లేదు. ఇంకా ప్రతిరోజు తినడానికి ఫుడ్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతను అటెండ్ చేయని ఇంటర్వ్యూ అంటూ ఉండదు, ఎలాంటి జాబ్ కూడా రాలేదు. ఇప్పుడు అతను ఇంటర్వ్యూకి వేసుకున్న బట్టలు లాండ్రీ వాళ్ళకి తిరిగి ఇస్తున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో డబ్బు లేదు, లాండ్రీకి కూడా సరిగా డబ్బు ఇవ్వలేకపోతాడు. దాంతో వారు అతన్ని అవమానిస్తూ బయటికి గెంటేస్తారు. ఇలాంటి బ్రతకడం కంటే చావడం బెటర్ ఏమో అన్న సిచ్యువేషన్కి చేరిపోతాడు. రూమ్ రెంట్ కూడా కట్టట్లేదు అని ఓనర్స్ అతనిపై అరుస్తూ ఉంటారు. అతను దాక్కొని తిరుగుతూ ఉంటాడు. ఇక ఇక్కడ జిన్ హోటల్లోనే ఉంటుంది. ఇప్పుడు హోటల్ విచ్ సొంతం కాబట్టి ఆమె కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు జిన్ హోటల్ ఓనర్ని చంపింది నువ్వేనా అని అడిగి
అడిగింది. దానికి విష్ నేను కాదు నువ్వే చంపావు కదా మర్చిపోయావా, నువ్వు తనపై రివెంజ్ తీసుకోవాలి అని విష్ కోరుకున్నావు అంటుంది. దానికి జిన్ కంగారు పడుతూ నేను జస్ట్ రివెంజ్ మాత్రమే అని చెప్పాను, అంతేకాని తనని చంపేమని చెప్పలేదు కదా అంటూ ఆర్గ్యూ చేస్తుంది. దాంతో విచ్కి చాలా కోపం వస్తుంది. జిన్ గొంతు పట్టేసుకొని భయంకరమైన ముఖం చూపిస్తూ నేను అదే చేశాను, ఒకరిని చంపడం కంటే పెద్ద రివెంజ్ ఇంకేముంటుంది అంటూ కోపంతో జిన్ మీదికి వస్తూ ఉంటుంది. చుట్టూ అంతా ఫైర్ అంటుకుంటుంది. వెదర్ చేంజ్ అయిపోతుంది. ఇక జిన్ చాలా భయపడిపోయి ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఇక అప్పుడే అకస్మాత్తుగా వర్షం కూడా పడుతూ ఉంటుంది. ఇక తను చేసిన మిస్టేక్ని రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే ఆ హోటల్ ఓనర్ సమాధి దగ్గరికి వెళ్ళి నేను చేసింది చాలా పెద్ద తప్పు, అది తెలియక జరిగిపోయింది, నన్ను క్షమించండి అంటూ బాధపడుతూ ఉంటుంది. అలా నైట్ లిన్ కనిపిస్తాడు. ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో తన ఏజ్ కన్నా కూడా ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు అని జిన్ రియలైజ్ అవుతుంది. ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని వాడు కూడా రియలైజ్ అవుతాడు. ఇక నెక్స్ట్ స్కూల్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. అయితే బుల్లీ గ్యాంగ్ వాళ్ళు లిన్ ఫోన్ని తీసుకొని దాని నుంచి హోంగ్ జాయ్కి కాల్ చేస్తారు. దాంతో హోంగ్ జాయ్ దగ్గర ఉన్న ఫోన్ మోగడంతో అతను క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నాడు అని టీచర్ అతన్ని ఎగ్జామ్ కంప్లీట్ అవ్వకముందే బయటికి పంపించేస్తుంటాడు. ఆ విషయం లిన్కి తెలీదు. అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత బుల్లీ గ్యాంగ్ వాళ్ళు లిన్ ఫోన్ని పక్కకి పడేస్తారు. అది చూసిన లిన్కి అర్థమైపోతుంది ఈ విధవే హోంగ్ జాయ్ బయటికి వెళ్ళడానికి కారణం అని రియలైజ్ అవుతాడు. అదే టైంలో హోంగ్ జాయ్ బాధగా లోపలికి వచ్చి బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. లిన్నే వాడికి కాల్ చేసి టీచర్ ముందు పనిష్ అయ్యేలా చేశాడు అని వాడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. జరిగింది చెప్పడానికి లిన్ కూడా వాడి వెనకే పరిగెడుతూ ఉన్నప్పుడు అతని లెగ్ చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ రోజు బుల్లీ గ్యాంగ్ వాళ్ళు అతనిపై అటాక్ చేసి ఉంటారు కదా, ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కాలిపై బాగా పడుతుంది. హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మాట్లాడుతూ రేస్లో గాయమైన చోటే మళ్ళీ గాయమైంది, ఒక 1 మంత్ రెస్ట్ తీసుకోవాలి, లేదంటే నువ్వు మళ్ళీ నడవలేవు అని చెప్తాడు. ఇప్పుడు నా గోల్ని కూడా రీచ్ అవ్వలేకపోతున్నా అని చాలా బాధపడుతూ డిప్రెషన్లో ఉంటాడు. ఇక ఇక్కడ జిన్ ఈసారి ధైర్యం కోసం ఫుల్గా డ్రింక్ చేసి హోటల్కి వస్తుంది. విచ్ తాగుతున్న డ్రింక్ని కూడా తీసుకొని తాగేస్తుంది. నువ్వు ఇప్పుడు నేను చెప్పే డీల్ని సరిగ్గా విను. నువ్వు నా దగ్గర హోటల్ని లీజ్కి తీసుకున్నావు. నువ్వు పే చేసే రెంట్ నాకు సరిపోవట్లేదు. లేబర్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్, ఇంగ్రీడియంట్స్ వాటికి చాలా కాస్ట్ అవుతుంది. సో రెంట్తో పాటు ఈ హోటల్లో నీకు వచ్చే లాభంలో సగం వాటా నాకు కావాలి అంటూ అడిగేస్తుంది. ఆశ్చర్యంగా విచ్ కూడా ఒక మాట ఎదురు మాట్లాడకుండా హీరోయిన్ చెప్పిన డీల్కి ఓకే చెప్తుంది. ఇక జిన్ బయటికి వెళ్ళిపోయాక ఈ పిల్ల తాగితే చాలా ధైర్యంగానే ఉంది అని విచ్ నవ్వుకుంటుంది. ఇక ఈరోజు స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ తట్టుకోలేకపోయిన యూన్జాయ్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఇక అతన్ని చూడడానికి లిన్ హాస్పిటల్కి వస్తాడు. అప్పుడు యూన్జాయ్ వాళ్ళ మదర్ బయటికి వచ్చి స్కూల్లో ఏం జరిగిందో నాకు తెలీదు, వాడొక్క మాట కూడా నాకు చెప్పట్లేదు, నువ్వైనా విషయం ఏంటో కనుక్కొని చెప్పు అంటుంది. ఇక లిన్ కూడా లోపలికి వెళ్ళినప్పుడు హోంగ్జాయ్ చాలా బాధపడుతూ నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, బ్రతకడానికి ఒక్క హోప్ కూడా లేదు, అంతా అయిపోయిందేమో అనిపిస్తుంది, నేను చదువులో లేను, ఆటల్లో లేను, దేనికి పనికిరాని వాడిని, అందుకే రూఫ్ టాప్ నుంచి దూకేయాలి అని ప్రయత్నించా, కానీ చావడానికి కూడా నాకు ధైర్యం లేదు, ఈ జీవితంలో ఏం చేయాలో కూడా నాకు తెలీదు అని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక లిన్ వాడికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో విచ్ దగ్గరికి ఇంకో విచ్ వస్తుంది. అంటే ఈవిడ విచ్కి మదర్ అన్నమాట. నువ్వు నీ లైన్ని క్రాస్ చేస్తున్నావు అనిపిస్తుంది, మనకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి, మనుషుల లైఫ్ స్టైల్ని చూసి వాళ్ళ విషెస్ని గ్రాంట్ చేస్తాం, దానికి ప్రైజ్గా ఏదో ఒకటి రిటర్న్ తీసుకుంటాం, అంతేకాని నువ్వు ఇంకేదో ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది, నీ హద్దులు దాటితే నువ్వు సాధారణ మనిషిగా మారిపోతావు అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు విచ్ కోపంగా మీరు నాపై నిఘా పెట్టడం మాపేయండి, నేనేం చేసినా కూడా ఆలోచించే చేస్తా అంటూ వెళ్ళిపోతుంది. ఇక తను తిరిగి హోటల్కి వచ్చేస్తుంది. ఇక జిన్కి కాంట్రాక్ట్ పేపర్ని చూపిస్తూ ఇదిగో చూడు, దీంట్లో ఉన్న రూల్స్ అన్నీ కూడా నువ్వు పాటించాలి అంటుంది. అందులో జిన్ సైన్ కూడా చేసినట్టుగా ఉంటుంది. అది చూసి జిన్ నేనెప్పుడు సైన్ చేశాను, నువ్వు నా సైన్ని కూడా ఫేక్ చేసావా అంటూ అరుస్తూ ఉంటుంది. దానికి విచ్ నువ్వు మాట్లాడిన మాటలకి ఇది చాలా తక్కువే, ఈ రోజు నుంచి నువ్వు నా రూల్స్ పాటించాలి. మొదటిది, నా మాటకి ఎదురు చెప్పకూడదు. 2, నేను వండిన ఫుడ్ని ఇంకోసారి తినకూడదు, అది మిగిలి పాడైపోయినా సరే. ఇంకా 3, ఈ రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి అదంతా కూడా నా ఇష్టం. అండ్ 4th ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను, ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను, నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు, నేను నీ బాస్ని, నువ్వు నా ఎంప్లాయ్ అంటుంది. అదంతా విన్న జిన్ అయితే కోపంగా వామ్మో ఇదంతా అసలు ఎలాంటి రూల్స్, పార్ట్నర్స్ అన్నప్పుడు నువ్వు చెప్పిన రూల్స్ నేను పాటించాలా అంటూ వాదిస్తూ ఉంటుంది. కానీ విచ్ మాత్రం తన మాటలు వినకుండా ఈ ఓల్డ్ ఫ్యాషన్ ఇంటీరియర్ డిజైన్ మార్చాలనుకుంటున్నా, ఇది చాలా బోరింగ్
ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ లిన్ తన కాలు బాలేకపోవడంతో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయలేను అని బాధతో డిప్రెషన్లో ఉంటాడు. ఈ గాయం వల్ల నేను నా తండ్రి కల నెరవేర్చలేకపోతున్నా, ఇంకా ఇలాంటి లైఫ్ నాకెందుకు అని సూసైడ్ చేసుకోవాలి అని బిల్డింగ్ పైకి ఎక్కి దూకాలి అనుకుంటాడు. కరెక్ట్గా అదే టైంలోనే హాంగ్జూ ఫోన్ చేసి, నేను నా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే పోరాడుతాను, నీలాంటి మంచి ఫ్రెండ్ పక్కన ఉండగా నేను సూసైడ్ చేసుకునే ప్రయత్నం మళ్ళీ చేయను, నీకు ప్రామిస్ చేస్తున్నా అని చెప్తాడు. అది విన్న లిన్కి ధైర్యం వస్తుంది, చనిపోవాలి అన్న ఆలోచన వదిలేస్తాడు. ఇక నెక్స్ట్ విచ్ చెప్పినట్టుగానే మేనేజర్ వచ్చి ఆ హోటల్ అంతా కూడా చేంజ్ చేస్తూ చాలా మోడర్న్ ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా అరేంజ్ చేసేస్తాడు. అదే టైంలో జిన్ లోపలికి వచ్చి మేనేజర్ని చూసి భయపడిపోతుంది. ఇక అతను విచ్కి మేనేజర్ అంటే షాడో లాంటి వాణ్ణి అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. అప్పుడే విచ్ కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇక అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీరు కొత్త హోటల్ని ఓపెన్ చేశారు కదా, చాలా గ్రేట్ అంటూ గ్రీట్ చేస్తూ ఒక ట్రీని గిఫ్ట్ చేస్తాడు. అలాగే ఒక కర్రను కూడా ఇస్తాడు. అది చూసిన జిన్, ఇది ఫెయిరీ టేల్స్లో మంత్రగత్తెల దగ్గర ఉండే చీపురు కదా, అంటే ఇప్పుడు విచ్ దీనిపై కూర్చొని ఎగురుకుంటూ వెళ్తుందా అని చాలా ఊహించుకుంటుంది. కానీ అప్పుడు విచ్ మాట్లాడుతూ, అది జస్ట్ నువ్వు క్లీన్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అనేస్తుంది. ఆ తర్వాత జిన్, మీరు నైట్ టైంలో మాత్రమే ఎందుకు ఈ హోటల్ని ఓపెన్ చేయడం, ఒక్క కస్టమర్ కూడా రాడు, అదే మార్నింగ్ టైంలో ఓపెన్ చేస్తే చాలా మంది వస్తారు, విషెస్ కోరుకుంటారు కదా అని అంటుంది. అప్పుడు విచ్ ఒక పర్సన్ వస్తున్నాడు అని చూస్తూ ఉంటుంది. అది ఎవరై ఉంటారు అని జిన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటుంది. అలా చూస్తే అక్కడికి వచ్చింది లీ అయి ఉంటాడు. ఈరోజు వాడు ఎలాంటి ఫుడ్ కూడా తినలేదు, ఆకలిగా ఉందని చెప్పి ఏదైనా తిందామని హోటల్ లోపలికి వస్తాడు. అతన్ని చూసిన జిన్ భయపడిపోయి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు విచ్ అక్కడికి వచ్చి, నేను చెప్పా కదా ఒక పర్సన్ వచ్చారు అంటూ చూస్తూ ఉన్నప్పుడు, లేదు లేదు అతను దారి తప్పి వచ్చాడు, నాకు ముందే పరిచయం ఉంది, నా కోసమే వచ్చాడు అంటూ మాట మార్చేసి ఫాస్ట్గా బయటికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. నేను చెప్పేది నీకు ఆశ్చర్యంగా లేదా సిల్లీగా అనిపించవచ్చు, కానీ నన్ను నమ్ము, ఇది మామూలు రెస్టారెంట్ కాదు, కోరికలు తీర్చే విచ్ ఉండే రెస్టారెంట్. ఇక్కడ ఆమె తయారు చేసిన ఫుడ్ నువ్వు తిన్నావంటే నీ కోరిక నెరవేరుతుంది, కానీ దానికి బదులుగా నీ లైఫ్లో నుంచి ఏదో ఇంపార్టెంట్ థింగే ఆమె తీసుకుంటుంది అని చెప్తుంది. అది విన్న లిన్ కూడా, నాకు కావాల్సింది కూడా అదే, ఇప్పుడు నేను సరైన కోరిక కోరుకుంటాను అంటాడు. జిన్ మాత్రం అతనికి నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ లిన్ మాత్రం అస్సలు వినకుండా విచ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు విచ్ మాట్లాడుతూ, నువ్వు ఒకసారి కోరిక కోరుకున్న తర్వాత అది తప్పకుండా నెరవేరుతుంది, తర్వాత నేను దాన్ని వెనక్కి తీసుకోలేను, అలాగే దానికి ప్రతిఫలంగా నీ నుంచి ఏది తీసుకోవాలి అనేది కూడా నేనే డిసైడ్ చేస్తాను, దీనికి నువ్వు రెడీగా ఉన్నావా అంటుంది. దానికి లిన్ కూడా అంగీకరిస్తాడు. కానీ నేను కోరుకునే కోరిక సీక్రెట్గానే ఉండాలి, జిన్కి మాత్రం అసలు తెలియకూడదు అంటాడు. అలా విచ్ కూడా సరే అని చెప్పి అతని కోరిక నెరవేర్చడానికి ఫుడ్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇంతకీ అతను ఏం కోరుకున్నాడు అని జిన్ అడిగినప్పుడు విచ్ తనకి సమాధానం చెప్పదు. ఇక బయటికి వచ్చి అదే కోపంలో మేనేజర్ ఇచ్చిన చెట్టు ఆకుల్ని లాగుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. వామ్మో, ఈ ట్రీ మాట్లాడగలదా అని లిన్ అండ్ జిన్ ఇద్దరు షాక్ అయిపోతారు. వాళ్ళ అరుపులు విన్న విచ్ బయటికి వచ్చి, ఇక్కడ నా పని పాడు చేయకండి, ఆ ట్రీ మాట్లాడగలదు, దానికి ఫీలింగ్స్ ఉంటాయి, అది పెద్ద విషయమేం కాదు, నేను చెప్పిన పని చేయి, బేస్మెంట్కి వెళ్ళి నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకురా అని చెప్పి పంపిస్తుంది. ఇక జిన్ కూడా అక్కడికి వెళ్తుంది. అక్కడ ఉన్న లిక్విడ్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు తనకి తెలియకుండానే వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ టచ్ చేయాలని చూసినప్పుడు విచ్ ఫాస్ట్గా వచ్చి వాటిని తీసుకొని, నువ్వు దీనికి దూరంగా ఉంటేనే చాలా మంచిది, లేదంటే నీ సోల్ని అవి తినేస్తాయని చెప్తుంది. ఇక విచ్ ఆ ఫుడ్ని వండుతూ ఉన్నప్పుడు చుట్టూ జరిగే స్మోక్ మూమెంట్ అంతా చూసి హీరోయిన్ చాలా భయపడిపోతుంది. ఫైనల్గా ఫుడ్ లిన్ ముందు పెట్టగానే వాడు దాన్ని కంట్రోల్ చేసుకోలేక తినాలి అనుకుంటాడు. అప్పుడు జిన్ మళ్ళీ అడుగుతుంది, నువ్వు కన్ఫామ్గా తినాలనుకుంటున్నావా అన్నప్పుడు వాడు స్మైల్ చేస్తాడు. కంటిన్యూగా తింటూనే ఉంటాడు. అది వాడికి బాగా నచ్చుతుంది. ఆ తర్వాత విచ్ అతనికి విజిటింగ్ కార్డ్ ఇస్తుంది. లిన్ కూడా హ్యాపీగా ఆమెకి థ్యాంక్స్ చెప్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు జిన్, మీరెందుకు అతనికి విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, అంటే అతను మళ్ళీ రావాలని మీరు అనుకుంటున్నారా, అసలు అతని కోరిక ఏంటి, మీరు ఎప్పుడు నెరవేరుస్తారు అంటూ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. కానీ విచ్ మాత్రం ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ జిన్ నిద్రపోతూ ఉన్న టైంలో పక్కనే ఒక దయ్యం పడుకుని జిన్ని టచ్ చేస్తూ ఉంటుంది. జిన్ చాలా భయపడి ఉలిక్కిపడి లేస్తుంది. అదంతా కూడా కళ అని రియలైజ్ అవుతుంది. ఇక హోటల్కి వెళ్తుంది. అక్కడ వెళ్ళి చూస్తే లిన్ కూడా ఇప్పుడు పార్ట్ టైమర్గా ఆ హోటల్లో వర్క్ చేయడానికి వస్తాడు. అది చూసిన జిన్ అసలు వీళ్ళ డీల్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా లిన్ వాళ్ళ ఫాదర్ ఆ హోటల్కి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకుని ఉంటాడు.
నెక్స్ట్ యూన్‌కి ఆర్కియాలజిస్ట్‌గా జాయిన్ అవ్వడానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ అందరూ మంచి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు. యూన్‌కి ఆ టాలెంట్ ఉంది. కానీ ఇప్పుడు అతను కొన్ని రోజులుగా సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు కాబట్టి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటాడు. దాంతో వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి యూన్‌కి సరైన సమాధానం చెప్పలేకపోతాడు. ఇక దాంతో ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిపోతాడు. ఇక ఇక్కడ జిన్ మాట్లాడే చెట్టుని చూస్తూ ఇది నిజంగా ఎలా మాట్లాడగలుగుతుంది అని టెస్ట్ చేయడానికి మళ్ళీ ఒక లీఫ్‌ని లాగడానికి ట్రై చేస్తుంది. ఇక ఆ ట్రీ నిద్రలేచి నేను మంచి నిద్రలో ఉన్నా నన్ను మాత్రం టచ్ చేయకు అనేస్తుంది. ఏంటి ఇది మళ్ళీ మాట్లాడింది కదా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన విచ్ దాంతో ఆడుకుంది చాలు కానీ వచ్చి ఇదంతా క్లీన్ చెయ్యి అంటూ పిలుస్తుంది. ఇక జిన్ కూడా సరే అని చెప్పి క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మాయాజార్ల పైన ఉన్న లెటర్స్ జిన్ చదవగలుగుతుంది. అది చూసిన విచ్ ఆశ్చర్యపోతుంది. నువ్వు ఆ లెటర్స్ చూడగలుగుతున్నావా అన్నప్పుడు అవును చాలా క్లియర్‌గానే కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం చెప్పు, నువ్వు ఆ విష్‌కి బదులుగా తీసుకునే మూల్యాన్ని ఇందులో బంధిస్తావా అంటుంది. కానీ విచ్ మాత్రం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ యూన్‌కి తన పూట గడుపుకోవడానికి చిన్న చిన్న పనులు కూడా చేయడానికి రెడీ అయిపోతాడు. ఇక తన రూమ్‌కి వెళ్తే రెంట్ పే చేయట్లేదు అని ఓనర్స్ కూడా తరిమేస్తారు. పాపం అతని సిట్యుయేషన్ చూస్తే నాకే బాధ అనిపించింది. అలా నైట్ అంతా ఫుట్‌పాత్ పైన నిద్రపోతూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళ మదర్ కాల్ చేసి సర్జరీ కోసం మనీ అరేంజ్ చేయమని చెప్తుంది. పాపం ఇప్పుడు ఇతనికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అమ్మ సర్జరీ కోసం ఏం చేసినా తప్పు లేదు అని డిసైడ్ అయ్యి ఒక నైఫ్ని పట్టుకొని రాబరీ చేయడానికి విచ్ ఉండే హోటల్కి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ మెడపై కత్తి పెట్టి మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ మనీ ఫుడ్ అంతా కూడా ఈ బ్యాగ్లో వేయండి అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక అనుకోకుండా జిన్ అతన్ని టచ్ చేసినప్పుడు అతని లైఫ్ స్టైల్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అతను జాబ్ లేకుండా స్ట్రగుల్స్ పడటం ఫుడ్ కూడా లేకపోవడం అనారోగ్యంతో ఫుట్‌పాత్‌పై నిద్రపోవడం అన్నీ కనిపిస్తాయి. తను అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు యూన్‌కి ఆ బ్యాగ్ లాక్కుంటాడు. ఆ టైంలో అనుకోకుండా జిన్‌కి ఆ నైఫ్ గీసుకుపోతుంది. అది చూసి యూన్‌కినే ఫస్ట్ వరీ అయిపోతాడు. మీకేం కాలేదు కదా నేనిది కావాలని చేయలేదు అంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు. మళ్ళీ కత్తి పట్టుకొని అవన్నీ కూడా బ్యాగ్‌లో వేయండి నాకెక్కువ టైం లేదు అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో విచ్ అక్కడికి వస్తుంది. తనని చూసిన యూన్‌కి హీరోయిన్‌ని పట్టుకొని ఈ హోటల్‌కి మీరే బాసా? నేను అడిగిందంతా కూడా ఈ బ్యాగ్లో వేయండి లేదంటే ఈ అమ్మాయిని చంపేస్తా అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక విచ్ మాత్రం కోపంగా వాడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో వాడు చూసుకోకుండా చెట్టుకి తగులుకుంటాడు. అది మాట్లాడడం చూసి యూన్‌కి భయపడిపోయి అలాగే అన్కాన్షియస్ అయిపోయి పడిపోతాడు. అలా కొద్దిసేపటికి యూన్‌కి తను చేసిందంతా కూడా విచ్‌కి ఎక్స్ప్లెయిన్ చేసి నా మదర్ సర్జరీ కోసం డబ్బులు కావాలి అందుకే ఇలా చేశాను నాకు వేరే దారి దొరకలేదు అని సారీ చెప్తూ ఉంటాడు. దానికి జిన్ డబ్బు కావాలి అంటే కష్టపడి సంపాదించాలి అంతేకాని ఇతరుల డబ్బుని ఆశిస్తే మీ మదర్ సంతోషపడుతుందా అంటుంది. ఏం చేయను ప్రతిరోజు డజన్స్ ఆఫ్ రెజ్యూమ్స్ని సబ్మిట్ చేస్తున్నా. చిన్న పని అయినా సరే చేయాలి అనుకున్నా కానీ నాకు ఏ పని దొరకట్లేదు. నా లైఫ్ అంతా కూడా చాలా స్ట్రగుల్స్తో నిండిపోయింది. స్టడీస్ని అబ్రాడ్లో కంటిన్యూ చేయాలి అనుకున్నా కానీ ఫీజు కట్టడానికి రూపాయి కూడా లేదు అని చెప్పినప్పుడు ఇక విచ్ కూడా అతని సిచ్యువేషన్ని అర్థం చేసుకొని తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకొని ఒక విష్ కోరుకో అని చెబుతుంది. అప్పుడు జిన్ వచ్చి జాగ్రత్తగా ఆలోచించు మీ కోరిక నెరవేరాలి అంటే మీ నుంచి తను ఏదో ఒకటి ఆశిస్తుంది. ఆ తర్వాత మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతారు అన్నప్పుడు నా దగ్గర తనకి ఇవ్వడానికి నా ప్రాణం తప్ప ఏం లేదు అంటాడు. అప్పుడు విచ్ మరేం పర్లేదు నువ్వు ఇవ్వగలిగేదే నేను తీసుకుంటాలే అంటూ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి లోపలికి వెళ్తుంది. ఇక అదే టైంలో లిన్ వచ్చి అతన్ని బయటకి తీసుకువచ్చి ఈ హోటల్ గురించి విచ్ గురించి అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యూన్‌కి కూడా అన్నింటికి సిద్ధపడి ఉన్నాను నాకు జాబ్ కావాలి అదే నా కోరిక అని చెప్తాడు. ఇక విచ్ వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ ఆ ఫుడ్ గురించి ఉన్న బుక్స్ చదువుతూ ఉంటుంది. ఆ టైంలో తనకి బాగా తల తిప్పేస్తూ ఉంటుంది. నాలో కొన్ని రోజులుగా ఇలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది అనుకుంటుంది. ఇక విచ్ కూడా అది అబ్జర్వ్ చేస్తుంది కానీ అంతగా పట్టించుకోదు. మీరు యూన్‌కి నుంచి ఏం ఆశిస్తున్నారు అని విచ్ని అడిగినప్పుడు పెద్దగా ఏం లేదు అతని చేతులు బాగున్నాయి కదా అంటుంది. అంటే మీరు అతని నుంచి చేతులు తీసుకోవాలి అనుకుంటున్నారా? కానీ అతను నార్మల్గా ఉంటేనే జాబ్ దొరకట్లేదు. అలాంటిది అతను చేతులు కూడా లేకుండా ఉంటే ఇంకెలా సర్వైవ్ అవ్వగలుగుతాడు? మీ విష్ కూడా యూజ్లెస్ అవుతుంది కదా అని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది.
అప్పుడు విచ్ మాట్లాడుతూ, నీ చేయి ఒకటి రాక్‌లో ఇరుక్కుపోయింది అనుకుందాం. నీకు హెల్ప్ చేయడానికి చుట్టూ ఎవరూ లేరు. నీ లైఫ్‌ని సేవ్ చేసుకోవడానికి ఆ హ్యాండ్‌ని కట్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? తప్పనిసరిగా హ్యాండ్‌ని కట్ చేసుకుంటావు కదా! ఇది కూడా అలాగే అంటుంది. అలా ఆ డిష్‌ని రెడీ చేసి యూన్‌కి ముందు పెట్టినప్పుడు, మీరు నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా? అంటాడు. పెద్దగా ఏం లేదు. నీ 2 ఫింగర్స్ తీసుకుంటా అంటుంది. ఇక వాడు కూడా తన లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్ కంటే ఇది పెద్దదేం కాదు అనుకుని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ ఫింగర్స్ ఎలా కట్ చేస్తారు అని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. అందులో లిన్ అండ్ జింగ్ చాలా క్రూయల్‌గా వాడిని చూస్తూ గట్టిగా పట్టుకున్నప్పుడు విచ్ వచ్చి పెద్ద గొడ్డలితో వాడి ఫింగర్స్ నరికి తీసుకుంటున్నట్టుగా ఊహించుకొని భయపడిపోయి అరుస్తాడు. కానీ వాడు అనుకున్న దానికి పూర్తిగా ఆపోజిట్‌లో ఉంటుంది. ఆమె వాడిని టచ్ కూడా చేయదు. నువ్వైతే తిను, ఆ ఫింగర్స్ ఎలా తీసుకోవాలో నాకు దారి ఉంది అంటూ వెళ్తూ ఉంటుంది. ఇక వాడు కూడా ఆ ఫుడ్‌ని చాలా ఇష్టంగా తింటాడు. ఇలాంటి ఫుడ్ నా లైఫ్‌లోనే ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అలా బయటికి వెళ్తాడు. వీధిలో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని హరాస్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. అది చూసిన యూన్‌కి ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయిని రౌడీల నుంచి విడిపిస్తాడు. కానీ ఆ రౌడీ యూన్‌కి మీద అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడు ఆ నైఫ్‌ని పట్టుకుంటాడు. అదే టైంలో పోలీసులు కూడా రావడంతో ఆ రౌడీ కత్తిని వెనక్కి లాగి పారిపోతాడు. ఆ ప్రయత్నంలో యూన్‌కి యొక్క 2 ఫింగర్స్ కట్ అయిపోతాయి. అతను నొప్పితో బాధపడడం ప్రారంభించాడు. అంటే అప్పుడే అతనికి విచ్ చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. అంటే విచ్ ఆ వేళ్లను ఇలా తీసుకుంది అని అర్థం చేసుకుంటాడు. ఇక ఒక నల్లని పొగ వచ్చి అతని తెగిపోయిన వేళ్లను తీసుకుంటుంది. విచ్ ముందు ఉన్న పాత్రలో వేస్తుంది. ఇక నెక్స్ట్ డే లీ స్కూల్లో ఉన్నప్పుడు బుల్లీ గ్యాంగ్ మళ్ళీ ఒక అబ్బాయిని వేధించడం స్టార్ట్ చేస్తారు. లీ వారి దగ్గరికి వెళ్ళి అతన్ని వదిలేయండి, ఎవరిని ఇలా బాధ పెట్టకండి, ఇంకోసారి ఇది రిపీట్ అవుతే మాత్రం మీ తాతగారికి అదే మన ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను అంటూ తోసేసి క్లాస్లోకి వెళ్ళిపోతాడు. ఇటు పక్క విచ్ జిన్తో మాట్లాడుతూ, నెక్స్ట్ మనకి కొత్త కస్టమర్ రాబోతున్నారు. ఆమె 10 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రపంచంలోనే చాలా హ్యాపీ పర్సన్, కానీ ఇప్పుడు కాదు, తన లైఫ్ అంతా కూడా చేంజ్ అవ్వబోతుంది. తను రేపు వస్తుంది కాబట్టి ఈ రోజు కస్టమర్స్ ఎవరూ లేరు, రెస్టారెంట్ క్లోజ్ చేస్తున్నా అని చెప్తుంది. అప్పుడు జిన్, నాకు ముందే ఈ విషయం చెప్పొచ్చు కదా, నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు వాక్ చేసుకుంటూ వచ్చా అంటుంది. నా రెస్టారెంట్ నా ఇష్టం, ఏమైనా చేస్తా, నువ్వు ఫాలో అవ్వక తప్పదు అంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అలా జిన్ సరే అని చెప్పి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఆ రెస్టారెంట్ చుట్టే వాక్ చేస్తూ కనిపిస్తుంది. తన పేరు జున్సున్. అదే టైంలో లిన్ కూడా వచ్చి యూన్‌కి గురించి వచ్చిన కొత్త న్యూస్ చూపిస్తాడు. అందులో ధైర్యవంతుడు యూన్‌కి తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడాడు. ఆ ప్రమాదంలో అతను 2 వేళ్లు కోల్పోయాడు. అతని ధైర్యం చూసి పోలీసులు అతనికి బహుమతి ఇవ్వాలి అనుకున్నాడు అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఇక అతనికి జాబ్ రావడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. అతని కోరిక నెరవేరబోతుంది. మరి నీ కోరిక ఏమైంది అని జిన్ అడుగుతుంది. ఇక అప్పుడు వాడు సిగ్గుపడుతూ, దాదాపు నా కోరిక కూడా నెరవేరినట్టుగానే అనిపిస్తుంది అంటూ నవ్వుతూ వెళ్తూ ఉంటాడు. ఇక పక్కన ఉన్న రెస్టారెంట్ని చూసినప్పుడు పాత ఓనర్ చనిపోయిన విషయం గుర్తు చేసుకొని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే ఆలోచిస్తూ నిద్రపోతుంది. అప్పుడు తనకి ఒక కల వస్తూ ఉంటుంది. అందులో యూన్‌కి తన కట్ అయిపోయిన ఫింగర్స్ని చూపిస్తూ, చిన్న కోరిక కోరుకున్నందుకు ఇలా ఫింగర్స్ కట్ చేస్తారా, దీనివల్ల నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా అంటూ హీరోయిన్ చేయిని పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఇక తను అతని నుంచి తప్పించుకొని ఒక ఫారెస్ట్ ఏరియాలోకి పరిగెడుతూ ఉన్నప్పుడు చిన్నతనం గుర్తొస్తుంది. తన దగ్గరికి ఒక ఉమెన్ వచ్చి చేయి పట్టుకుంటుంది. అదే టైంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడుతూ ఉంటాయి. వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. పెద్ద గాలులు వీస్తూ ఉంటాయి. వెంటనే తన కాన్షియస్లోకి వచ్చి చూస్తే పక్కనే దయ్యం పడుకొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడే సీన్ కట్ అయిపోతుంది. ఇక అసలు లిన్ ఏం కోరుకున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. విచ్ అతనితో మాట్లాడుతూ, నిన్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండే ఆ బుల్లీ గ్యాంగ్ పై రివెంజ్ తీసుకోవాలి అనుకుంటున్నావా అన్నప్పుడు, లేదు, వాళ్ళపై రివెంజ్ తీసుకోవడం వల్ల నా లైఫ్ ఏం మారిపోదు. ఈ కోరిక కోరుకున్నందుకు లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉండాలి. అది జిన్ వల్ల మాత్రమే అవుతుంది. నా కోరిక ఏంటంటే జిన్‌కి ఎప్పుడు దగ్గరగానే ఉండాలి, చనిపోయేంత వరకు అంటాడు. దానికి విచ్, నీకు నిజంగా అమ్మాయిపై అంత ఇంట్రెస్ట్ ఉంటే నీతో ప్రేమలో పడి ఇలా చేయమంటావా అంటుంది. దానికి వాడు, లేదు, అలా చేస్తే తను మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడినట్టు కాదు. నేనే స్వయంగా తన మనసు గెలుచుకోవాలి. నేనెప్పుడు తన పక్కన ఉంటే అంతే చాలు. దీనికి మీరు ప్రైజ్గా ఏం తీసుకుంటారు అని అడుగుతాడు. ఇక ఆమె కన్నింగ్గా చూస్తూ, నేను దీనికి
దీనికి ప్రైజ్గా నిన్నే తీసుకుంటా అంటుంది. ఇక వాడు కొంచెం ఆలోచిస్తాడు. సరే సరే నువ్వేం భయపడకు, నువ్వు నా దగ్గర పార్ట్ టైమర్గా వర్క్ చేయాలి, నాకు హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉండాలి, ఎలాగో జిన్ కూడా ఇక్కడే ఉంది కదా అంటుంది. దానికి లిన్ కూడా హ్యాపీగా ఓకే చేస్తాడు. జిన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నా పాస్ట్లో నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది, కానీ తను మాట్లాడే ప్రతి మాట కూడా నాకు చాలా బూస్టప్ తెప్పించాయి. అలాంటి ఒకరు లైఫ్లో ఉంటే ఎన్ని స్ట్రగుల్స్ని అయినా ఫేస్ చేసి నిలబడేంత ధైర్యం ఉంటుంది. తన స్మైల్ చాలా ప్రెట్టిగా ఉంటుంది. ఆ ముఖంలో నవ్వు చెరిగిపోకుండా చూసుకోవాలి అనుకుంటున్నా అంటాడు. ఆ మాట విని వీచ్ కూడా ఇంప్రెస్ అవుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత యూన్జాయ్ కూడా తిరిగి స్కూల్కి రావడం స్టార్ట్ చేశారు. అతన్ని చూసి లిన్ అండ్ మిగతా స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ బుల్లీ గ్యాంగ్ మాత్రం మళ్ళీ హరాస్ చేయడం స్టార్ట్ చేస్తారు. యూన్జాయ్ మాత్రం ఈసారి భయపడకుండా, మీరు నన్ను ఏం చేయడానికి వచ్చారు, మీరేం చేసినా కూడా ఇప్పుడు భయపడడానికి నేను పాత యూన్జాయ్ అయితే కాదు అంటూ చెప్పేస్తాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇంకోసారి చెప్పు అంటూ ఆ బుల్లీ గ్యాంగ్ లీడర్ యూన్జాయ్ కాలర్ పట్టుకున్నప్పుడు లీ అక్కడికి వచ్చి వాళ్ళని ఆపుతాడు. మీరేం చేస్తున్నారు, నీ వల్ల వాడు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి తిరిగి స్ట్రాంగ్ అయ్యాడో తెలుసా, మీరు అసలు మనుషులేనా పిచ్చి వాళ్ళ అంటూ గొడవ పడుతూ ఉంటాడు. అలా గొడవ మొదలవుతుంది అనుకునే టైంలో టీచర్ రావడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక్కడే మనం బీచ్ రెస్టారెంట్ ముందు తిరుగుతూ కనిపించింది కదా జున్సున్ అనే అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆమె చాలా పెద్ద ఫేమస్ సింగర్, లైఫ్ కలర్ఫుల్గా ఉండేది. కానీ ఇప్పుడు తనకి ఛాన్సులు తగ్గిపోయాయి, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. తను 7 ఇయర్స్గా ఒక అబ్బాయితో రిలేషన్లో ఉంటుంది. అతనంటే తనకి చాలా ఇష్టం. అలా ఒకరోజు ఆ అబ్బాయి ఒక బాక్స్ని తీసుకొని జున్సున్ ముందుకు వస్తాడు. మ్యారేజ్ ప్రపోజల్ చేయబోతున్నాడేమో, ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటూ జున్సున్ మాత్రం చాలా సంతోషంగా క్యూరియస్గా ఎస్ చెప్పడానికి రెడీగా ఉంటుంది. కానీ అతను మాత్రం లెట్స్ బ్రేకప్ అనేస్తాడు. అది విన్న జున్సున్ మనసు విరిగిపోతుంది. అతను జోక్ చేస్తున్నాడేమో అనుకొని మళ్ళీ అడిగింది. అతను మాత్రం చాలా సీరియస్గా, నేను బాగా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నా, ఇంకెప్పుడు మనం కలవడం అంటూ జరగదు అంటూ సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అమ్మాయి అదే ఆలోచిస్తూ బాధగా రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక వెహికల్ వచ్చి గుద్దేసేలా అవుతుంది. అదే టైంలో అటుగా వెళ్తున్న జిన్ ఆ అమ్మాయి చేయి పట్టుకొని పక్కకి లాగేస్తుంది. అలా అమ్మాయి హ్యాండ్ పట్టుకున్నందుకు ఆ అమ్మాయి మెమోరీస్ అన్ని జిన్కి కనిపిస్తూ ఉంటాయి. ఆ అమ్మాయి మాత్రం అలాగే వెళ్ళిపోతుంది. జిన్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. చాలాసేపటికి కాన్షియస్లోకి వస్తుంది. అక్కడ చూస్తే ఆ అమ్మాయి ఉండదు. అసలు ఇప్పుడు జరిగింది కలనా నిజమా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే జిన్ వాళ్ళ మదర్ తిరిగి తన దగ్గరికి వస్తుంది. అప్పుడు జిన్ మాట్లాడుతూ, అమ్మ నేను 7 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు నా లైఫ్లో ఏమైనా జరిగిందా అంటుంది. అది విన్న మదర్ కొంచెం కంగారు పడిపోయి, ఎందుకు ఇలా సడన్గా అడుగుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. దానికి జిన్, నాకు ఈ మధ్య ఒక కల వస్తుంది. అందులో నేను ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నప్పుడు ఒక ఉమెన్ వచ్చిన హ్యాండ్ పట్టుకొని ఎక్కడికో తీసుకెళ్తుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు అంటుంది. నువ్వేం కంగారు పడకు, ఒకరోజు నువ్వు ఫారెస్ట్ ఏరియాలో నిజంగానే తప్పిపోయావు. అప్పుడు ఒక ఉమెన్ వచ్చి నేను ఇంటి వరకు తీసుకువచ్చింది. మేబీ అదే నీకు గుర్తు వచ్చిందేమో అంటుంది. ఇక ఇటుపక్క జున్సున్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. తన సాడ్ లవ్ స్టోరీ అంతా కూడా ఒక పాట రూపంలో పాడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత తనకి ఒక అన్నోన్ పర్సన్ నుంచి బొకే వస్తుంది. అది తన బాయ్ ఫ్రెండే సెండ్ చేశాడేమో అనుకుని సంతోషంగా వాడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తీరా చూస్తే ఆ అబ్బాయి కొత్త గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది. అలాగే ఏడుస్తూ విచ్ హోటల్కి వస్తుంది. బయట బోర్డుపై ఇక్కడ కోరికలు నెరవేర్చబడతాయి అని ఉంటుంది. నిజంగా ని గ్రాంట్ చేస్తారా అని లోపలికి వచ్చి అడుగుతుంది. తనని చూడగానే జిన్, ఆ రోజు ఈ అమ్మాయికే కదా యాక్సిడెంట్ జరగబోయేది అని గుర్తు చేసుకుంటుంది. ఇక విచ్ కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు జున్సున్ తన బాయ్ ఫ్రెండ్ గురించి స్టోరీ చెప్తూ ఉంటుంది. 7 ఇయర్స్గా నేను పార్ట్ టైం జాబ్స్ చేస్తూ అతనికి ట్యూషన్ ఫీ కూడా కట్టాను. ఇన్ని ఇయర్స్గా లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నేనే చూసుకున్నాను. ఒక అమ్మాయిగా కష్టపడుతూ వాడిని బాగా చూసుకున్నా. తీరా వాడికి జాబ్ వచ్చి నన్ను రెస్పాన్సిబిలిటీతో చూసుకునే టైంలోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంటుంది. అప్పుడు విచ్ వచ్చి, సరే నీకు అతనిపై రివెంజ్ తీసుకోవాలి అనుకుంటున్నావా, అంటే చూపు కోల్పోవాలా, లేక పెయిన్తో లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలా, లేదా డైరెక్ట్గా చంపేయమంటావా అంటూ అడుగుతుంది. దానికి అమ్మాయి, లేదు నేను అతనిపై రివెంజ్ తీసుకోవాలి అనుకోవట్లేదు, నేను అతన్ని ట్రూగా లవ్ చేశా కాబట్టి అతను మళ్ళీ నా లైఫ్లోకి రావాలి అనుకుంటున్నా అంటుంది. దానికి విచ్ మాట్లాడుతూ, నువ్వంత ట్రూగా లవ్ చేసినా కూడా వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ని మళ్ళీ నీ లైఫ్లో కోరుకుంటున్నావా, జాగ్రత్తగా ఆలోచించు. ఒకసారి
ఒక్కసారి కోరిక కోరుకున్న తర్వాత ఆ విష్ తప్పకుండా నెరవేరుతుంది అన్నప్పుడు ఇక ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అవును, నాకు ఆ అబ్బాయే మళ్ళీ నా లైఫ్‌లోకి రావడం కావాలి. ఇదే నా విష్ అంటుంది. ఇక అప్పుడు విచ్ మాట్లాడుతూ, ప్రతి విష్‌కి కూడా ఒక ధర ఉంటుంది. అది డబ్బు రూపంలో కాదు, నీ దగ్గర ఉండే ఏదైనా స్వభావం కావచ్చు. ఇప్పుడు నీ కోరిక తీరిస్తే నాకు నీ అందమైన గొంతు కావాలి. దానికోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తా అంటూ లోపలికి వెళ్తుంది. అప్పుడు జిన్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఒకసారి బాగా ఆలోచించు. నువ్వు మంచి సింగర్‌వి. ఆ అబ్బాయి కోసం నీ డ్రీమ్‌ని గివ్ అప్ చేయకు. ఇప్పుడు నో చెప్పే ఛాన్స్ కూడా ఉంది. ఒక్కసారి నువ్వు డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నీ గొంతు నువ్వు పొందలేవు అని చెప్తూ ఉంటుంది. అమ్మాయి మాత్రం అతనిపై ఉన్న పిచ్చి ప్రేమతో జిన్ చెప్పిన మాటలు అర్థం చేసుకోలేకపోతుంది. విచ్ ఇచ్చిన డిష్‌ని ఆగకుండా తింటూనే ఉంటుంది. అందులో కొంచెం మిగిలిపోతుంది. తర్వాత తను ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే జిన్ హోటల్‌కి వచ్చినప్పుడు రాత్రి మిగిలిపోయిన డిష్‌ని చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేక తినడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ విచ్ తనకి సెకండ్ రూల్‌గా మిగిలిపోయిన ఫుడ్‌ని అస్సలు తినొద్దు అని చెప్పి ఉంటుంది కదా! ఆ విషయం కూడా మర్చిపోయి కంట్రోల్‌లో లేకుండా తింటూనే ఉంటుంది. చుట్టూ కూడా బ్లాక్ స్మోక్ కమ్ముకుంటుంది. తన కళ్ళు కూడా బ్లూ కలర్‌లోకి మారతాయి. వెదర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడే సీన్ కట్ అవుతుంది. అలా కొద్దిసేపటికి ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్తుంది. అక్కడే ఫేమస్ రైటర్ టామ్ కనిపిస్తాడు. చుట్టూ చాలా మంది ఫ్యాన్స్‌తో బిజీగా ఉంటాడు. తన ఫ్రెండ్ కూడా అతని దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తెచ్చుకోవాలి అని ట్రై చేస్తూ ఉన్నప్పుడు జిన్ ఆ అమ్మాయిని ఆపుతూ ఉంటుంది. ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని జిన్ అతన్ని అలాగే చూస్తూ ఉంటుంది. అలా కొద్దిసేపటికి తన ఫ్రెండ్ వాష్‌రూమ్‌కి వెళ్తే తను ఒంటరైపోతుంది. ఇక లిఫ్ట్‌లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడే రైటర్ టామ్ కనిపిస్తాడు. అలా కొద్దిసేపటికి లిఫ్ట్ స్టక్ అయిపోతుంది. ఆ టైంలో అతను జిన్ చేయి పట్టుకొని, మీరు బాగానే ఉన్నారు కదా అంటూ చూస్తూ ఉంటాడు. ఆ స్పర్శ వల్ల జిన్‌కి టామ్ మెమోరీస్ కనిపిస్తుంటాయి. వెంటనే అతన్ని దూరంగా వదిలించుకుంటుంది. ఇక లిఫ్ట్ తలుపు తెరుచుకున్న వెంటనే ఆ రైటర్ వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్‌లో జున్సన్ కోరుకున్నట్టుగానే తన బాయ్ ఫ్రెండ్ మళ్ళీ తిరిగి తన లైఫ్‌లోకి వస్తాడు. బ్రేకప్ చెప్పినందుకు సారీ. నేను అలా ఎందుకు చెప్పానో నాకే తెలియట్లేదు. నిన్ను చాలా బాధ పెట్టాను కదా, అంతా నా తప్పే. ఇంకో ఛాన్స్ ఇస్తావా అంటూ సారీ చెప్తూ ఉంటాడు. ఇక జున్సన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన వాయిస్ కొంచెం కొంచెంగా కోల్పోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ తన మేనేజర్ కూడా వచ్చి, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా నీకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అన్నింటికి రెడీగా ఉండు అంటూ హ్యాపీగా చెప్తూ ఉంటుంది. కానీ తనకి వాయిస్ కొంచెం ఇరిటేటెడ్గా ఉంది అనేసి హాస్పిటల్‌కి వెళ్తుంది. అక్కడ తనని చెక్ చేసే డాక్టర్ తనకి పెద్ద ఫ్యాన్ అంట. ఆ రోజు పర్ఫార్మెన్స్ తర్వాత బొకే పంపించింది కూడా అతనే. ఇప్పుడు అతను మాట్లాడుతూ, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు మీట్ అవ్వాలి అనుకున్నా. కానీ నాకంత ధైర్యం లేక ఆగిపోయా. మీ క్లబ్‌లో కూడా జాయిన్ అయ్యాను. మీకు ఇబ్బంది లేకపోతే మీ పర్సనల్ నెంబర్ ఇస్తారా? ఎప్పుడైనా మిమ్మల్ని కలవచ్చా అంటూ కంటిన్యూగా ఇంప్రెసివ్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక తను కూడా కొంచెం బ్లష్ అవుతూ ఉంటుంది. ఇక తనని చెక్ చేసి రిపోర్ట్స్ రేపిస్తాను అని చెప్తాడు. ఇక తను సైలెంట్‌గా ఇంటికి వస్తూ ఉంటుంది. అక్కడ చూస్తే తన బాయ్ ఫ్రెండ్ ఏమో ఏం పని చేయకుండా గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అలాగే అతను సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో కూడా ఫెయిల్ అయ్యాడు అనే విషయం తెలిసి తనకి చాలా కోపం వస్తుంది. ఆ విషయంలో వాళ్ళిద్దరికీ కూడా గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక విషయం అర్థమవుతుంది. ఇలాంటి పనికి మాలిన వాడి కోసమా నేను నా లైఫ్‌లో పెద్ద మిస్టేక్ చేశాను. నా గొంతు నాతో ఉంటే నా లైఫే మారిపోయేది అని రియలైజ్ అవుతుంది. ఇక ఇంతటితో పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.